కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆధన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా తయారైపోయారంటే, తాము వీడియో చేయటానికి ప్లేస్ ఎలాంటిదైనా కానీ పక్కన ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నా, ప్రాణాలు పోతాయేమో అని చెప్పేసి ఊపిరాడని పరిస్థితిలో ఓ వ్యక్తి పడిపోయి ఉన్నా కూడా పట్టించుకోకుండా తమ వీడియో చేశామా లేదా అనేలా ఉండిపోయారు. ఇలాగే తయారైపోయింది ప్రస్తుతం సమాజం. ఇన్ఫ్లుయెన్సర్స్ దారుణంగా ఉన్నారు. సరే, ముక్కు మొహం తెలియని వ్యక్తి రోడ్డున పోయే దానయ్య, ఎవరో మనకి తెలియదు, యాక్సిడెంట్ అయింది, మనకేం అవసరం లే అని వీడియో చేశారులే అనుకున్నాం. యాక్చువల్లీ అది పెద్ద నేరం. నిజానికి ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలి, అవసరమైతే ఏదో ఒక సాయం చేయాలి. కానీ దాన్ని కూడా పట్టించుకోకుండా నీ వీడియో చేయటం అనేది నిజంగా చాలా పెద్ద తప్పు. ఇదే అంత పెద్ద తప్పు అంటే, తన ఇంట్లో మనిషి దారుణంగా హత్యకి గురి కాబడితే, తన సొంతం అన్న దారుణంగా హత్య చేయబడితే అది పట్టించుకోకుండా తమ వీడియోస్ చేసుకోవటం అసలు ఎక్కడ పోతుంది? ఎమోషన్స్ అనేవి చచ్చిపోయాయా? సొంతం అన్న చంపేస్తే, చంపబడితే బాధ లేదా? నేను ఎవరి గురించి చెప్తున్నానో ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామందికి తెలిసే ఉంటుంది. న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పాటికి నేను చెప్పే విషయం అర్థమైపోయే ఉంటుంది. రీసెంట్గా మేఘాలయలోని షిల్లాంగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణంగా హత్యకి గురి కాబడ్డాడు. సొంతం భార్య చేతిలో హనీమూన్ కని తీసుకెళ్లి తన భర్తని తన ప్రియుడి చేత చంపించింది ఓ భార్య. ఈ విషయం గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఎవరైతే చనిపోయాడో ఆ రాజా రఘువంశీ చెల్లెలి గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. రాజా రఘువంశీ చెల్లెలు సృష్టి రఘువంశీ. తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తను ఏం చేసిందో తెలుసా? తన అన్న హనీమూన్కి 21న వెళ్ళారు. 23న మిస్ అయిపోయాడు ఆయన. తను మిస్ అయిపోయాడు, ఏమైందో ఏమో తెలియక తన వదిన తన అన్న ఇద్దరు మిస్ అయిపోతే తన కుటుంబం అంతా కూడా ఇమీడియట్గా మేఘాలయకి వెళ్ళిపోయింది. షిల్లాంగ్ ప్రాంతంలో ఎక్కడైతే సోహ్రా అనే ప్రాంతంలో అతను తప్పిపోయాడో ఆ ప్రాంతం అంతా కూడా గాలిస్తున్నారు. ఇంటిల్లి పాది టెన్షన్లో కూరుకుపోయారు. అక్కడే ఉండిపోయారు అందరూ కూడా. ఇంత టెన్షన్ పడుతుంటే మే 23న ఈ అమ్మాయి ఏం పోస్ట్ చేసిందో ఒక్కసారి చూడండి. మొబైల్స్ని ప్రమోట్ చేస్తుంది. ఆ ప్రమోషన్కి సంబంధించిన వీడియోని మే 23 ఏ రోజైతే తన అన్న మిస్ అయ్యాడో ఆ రోజు పోస్ట్ చేసింది. ఇక అక్కడి నుంచి పోస్టులు చూస్తూ ఉండండి. జూన్ 2న తన అన్న డెడ్ బాడీ దొరికింది. అప్పటి వరకు కూడా ఇలాంటి ప్రమోషనల్ వీడియోసే పోస్ట్ చేస్తూ వస్తుంది. బాధ లేదా? సరే, బాధ లేదు, తనకి సోషల్ మీడియానే ఇంపార్టెంట్ అనుకుందాం. జూన్ 2న తన అన్న డెడ్ బాడీ కూడా దొరికింది కదా, తను చనిపోయాడని కన్ఫర్మ్ అయింది కదా, అన్నే కదా. కానీ ఆ రోజు అమ్మాయి ఏం పోస్ట్ చేస్తుందో చూడండి. ఆ రోజు కూడా మొబైల్స్ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది. వీటిని చూస్తుంటే ఇక రాబోయే కాలంలో ఈ ఎమోషన్స్ అనేవి ఉండవు. తల్లి, తండ్రి, అన్న, చెల్లి ఇవేవి ఉండవేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సొంతం అన్న చనిపోతే ఈ అమ్మాయి చేసే పని ఇది. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ పోస్టులు చూసిన తర్వాత చాలామంది అమ్మాయిని తిట్టిపోస్తున్నారు. నాకే చాలా బాధేస్తున్నారు. సొంతం అన్న కనిపించకుండా పోతే ఈ అమ్మాయి చేసిన పోస్టులు ఏంటి, అన్న చచ్చిపోయాడని తెలిస్తే ఈ అమ్మాయి చేసిన పోస్టులు ఏంటి అనిపించింది. అండ్ అసలు ఏం జరిగిందో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చిన్న బ్రీఫింగ్ కూడా ఇస్తా. అసలు రాజా రఘువంశీ కేసులో ఏం జరిగింది అనేది. రాజా రఘువంశీ సోనం అనే అమ్మాయిని మే 11న అంగరంగ వైభవంగా చాలా చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్లీ రాజా రఘువంశీ ఒక మంచి బిజినెస్ మ్యాన్, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది తన బిజినెస్. సో సోనం వాళ్ళ ఫాదర్ కూడా మంచి బిజినెస్ మ్యాన్. సో ఈ బిజినెస్ సర్కిల్లో నుంచి వచ్చిన మ్యాచ్ పెళ్లి చేశాడు. ఈ సోనం తన భర్తని చంపాలని 6 నెలల క్రితమే ప్లాన్ చేసిందంట. మీకు తెలుసా? 6 నెలల క్రితం అసలు రాజా రఘువంశీ అనే వ్యక్తి తన లైఫ్లోనే లేడు. కానీ ఎలా ప్లాన్ చేసింది అంటే, తను తన ఫాదర్ దగ్గర పనిచేస్తున్నటువంటి రాజ్ ఇష్వాక్ అనే ఒక వ్యక్తిని లవ్ చేసింది. ముందుగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అందరికీ తెలిసిందే, ఏ లవ్కైనా ముందు ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారిపోయింది. ఈ లవ్ని తన తండ్రి ముందు ఎక్స్ప్రెస్ చేసుకొని హ్యాపీగా అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. అలా కాకుండా డైరెక్ట్గా మా నాన్న దగ్గర పనిచేసే వ్యక్తి నువ్వు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానంటే మా నాన్న ఒప్పుకోడు. సో నేను ఎవరో ఒకరిని అనామకుడిని పెళ్లి చేసుకుంటాను, అతని మనం మేఘాలయకి తీసుకెళ్దాం, షిల్లాంగ్ ప్రాంతం తీసుకెళ్దాం, పలానా సోహ్రా ప్రాంతంలో యాక్సిడెంట్ చేసి అతన్ని కొట్టి చంపేద్దాం, తర్వాత కిడ్నాప్ కేసు అని చెప్పేసి ఒక స్టోరీ అల్లుదాం. ఆ తర్వాత నా భర్త చనిపోయాడు అనే బాధలో నేనుంటే నువ్వొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే నా తండ్రి హ్యాపీగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది సోనం 6 నెలల క్రితమే చేసినటువంటి ప్లాన్. ఈ ప్లాన్లోనే రాజా రఘువంశీ బలైపోయాడు.
నిజానికి తను ప్లాన్ వేసుకున్నప్పుడు తన లైఫ్లో రాజా రఘువంశీ లేడు, అసలు అతనితో మ్యాచ్ కూడా కన్ఫర్మ్ కాలేదు. కానీ వీళ్ళు ముందే ఈ పథకం వేసుకొని ఉన్నారు. ఈ పథకంలో పాపం రాజా రఘువంశీ బలైపోయాడు. సో ఆమె ప్లాన్ ప్రకారం మే 11న పెళ్లి చేసుకొని 10 రోజుల తర్వాత ముందుగా కాశ్మీర్కి హనీమూన్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేపించి, ఆ తర్వాత లేదు అక్కడ ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి, సో మనం మేఘాలయకి షిల్లాంగ్కి వెళ్దామని చెప్పి ముందుగానే తను వేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడికి తీసుకెళ్ళింది. నిజానికి రాజా రఘువంశీకి మేఘాలయ గురించి పెద్దగా తెలీదు, షిల్లాంగ్ గురించి అస్సలు తెలీదు. నాకు దాని గురించి తెలీదు అని ఆయన చెప్పినా కూడా నాకు అన్నీ తెలుసు, నేను చూసుకుంటానని చెప్పి తనే టికెట్స్ బుక్ చేయటం, తనే హోటల్ రూమ్స్ బుక్ చేయటం, తనే అక్కడ బైక్ రెంట్ తీసుకోవటం, ఇవన్నీ చేసేసింది. అంతెందుకు, తీసుకెళ్లేటప్పుడు ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేయాలి కదా, తన దగ్గర ఉన్న బంగారం లాక్కున్నారు, అందుకే కిడ్నాప్ చేశారు ఎవరో ముఠా అని చెప్పి ప్లాన్ చేసుకుంది కదా. సో ఆ ప్లాన్ ప్రకారం ఏం చేసింది, వెళ్ళేటప్పుడు దాదాపు 10 లక్షల రూపాయల విలువైనటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని కూడా వేసుకొని వెళ్ళింది. అరే ఆ హనీమూన్కి వెళ్తున్నారు, ఇంత గోల్డ్ ఎందుకు మీకు అని చెప్పి రఘువంశీ వాళ్ళ మదర్ అడిగితే దాన్ని కన్విన్స్ చేసేసింది, ఊరికే అత్తమా ఉంటుందిలే అని చెప్పేసి. అండ్ కిడ్నాప్ అయినట్టుగా ప్లాన్ చేసింది. 23rd తను మిస్ అయిపోయాడు. 23rd ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి కనిపించింది, నన్ను కిడ్నాప్ చేశారు, నా కళ్ళ ముందే నా భర్తను చంపేశారని చెప్పి స్టోరీ అల్లేసింది. June 2న రఘువంశీ బాడీ కూడా దొరికింది. ఆ తర్వాత ఇంకా విషయం ఏంటి తెలుసా, రఘువంశీ అంత్యక్రియల్లో తిన బాయ్ ఫ్రెండ్ సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ ఇష్వాకు అక్కడికి వెళ్ళి సోనం తండ్రితోని ఉండి తన్ను ఓదారుస్తున్నాడు. అయ్యయ్యో అన్యాయం జరిగిపోయిందే, మీ కూతురు హస్బెండ్ చనిపోయాడే అని చెప్పేసి పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు. కట్ చేస్తే ఒక్కొక్క విషయాన్ని కూపి లాగుతూ వస్తే తన భార్య సోనమే ఇదంతా చేసింది అన్న విషయం బయటకు వచ్చింది. CCTV ఫుటేజెస్ అన్నీ చెక్ చేసినప్పుడు ఈ రాజ్ ఇష్వాకునే ఇదంతా చేశాడు అన్న విషయం తెలిసిపోయింది. ఇద్దరిని 4 పీకితే అసలు విషయం బయట పెట్టేశారు. 6 నెలల క్రితమే ప్లాన్ చేశాము, అసలు ఆ టైంలో రాజా రఘువంశీనే మా లైఫ్లో లేడు, కానీ మేము ఎవరొచ్చినా కూడా అతన్ని చంపేయాలి అని ముందే అనుకున్నాము. అలా అయితేనే ఒక భర్త చచ్చిపోయిన నన్ను నా తండ్రి అతనికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడేమో అని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశామని సోనం చెప్తోంది. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నేను పలానా వ్యక్తిని ప్రేమించాను పెళ్లి చేయండి అని అంటే పెళ్లి చేస్తాడు కదా. ఇంత మర్డర్ చేయాలన్న ధైర్యం వచ్చిన వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా, మరో వ్యక్తిని ఎందుకు బలి చేయాలి? ఇంత దారుణం జరుగుతుంటే ఈ రాజా రఘువంశీ చెల్లెలేమో అసలు ఇదేమీ పట్టించుకోకుండా రీల్స్ చేసుకుంటుంది, వీడియోలు అప్లోడ్ చేస్తుంది. పాపం కదా, అసలు నాకు ఆయన తలుచుకుంటే, రాజా రఘువంశీని తలుచుకుంటే ఎంత దారుణంగా బలైపోయాడు భార్య చేతిలో. ఇంకో పక్క కుటుంబం ఇంత బాధపడుతుంటే సొంత చెల్లెలు ఇలా చేస్తుంది. సరే, ఇందులో కొంతమంది అంటున్నారు యాక్చువల్లీ రాజా రఘువంశీ సొంతం చెల్లెలు కాదు, ఈ సృష్టి రఘువంశీ అని చెప్పేసి అంటున్నారు. సొంతం చెల్లెలు కాదు అనుకుందాం, కానీ ఆమె పేరు చూడండి, సృష్టి రఘువంశీ అని ఉంది. అంటే ఈ ఫ్యామిలీకి చెందిన అమ్మాయే కదా, కజిన్, పెదనాన్న చిన్నాన్న పిల్లలు ఉంటారు ఖచ్చితంగా, కానీ ఈ ఫ్యామిలీకి చెందిన అమ్మాయే కదా. అట్లయినా కూడా ఒకవేళ నిజమే అనుకుందాం, నిజానికి సొంత చెల్లెలు అనేదే నేను విన్నాను, కాదు అని కొంతమంది వాదిస్తున్న దాని ప్రకారం సొంత చెల్లెలు కాదు అనుకుందాం. అయితే మాత్రం తర్వాత ఏం చేసిందో తెలుసా, ఈవిడ June 2న తన అన్న చనిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత ఏవైతే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళని అరెస్ట్ చేయటాలు, వాళ్ళని విచారించటాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో తను ఏం చేసిందో తెలుసా, ఎమోషనల్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసింది. సరే, నిజంగా తను ఎమోషనల్ అయ్యిందే అనుకుందాం, తను చాలా బాధపడుతుంది, తన అన్న చనిపోయాడు, తన వదినే చంపేసింది, ఇవన్నీ విషయాలు తెలిసిపోయి తను చాలా బాధపడుతుంది అనుకుందాం. కానీ తను ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తుంది తెలుసా, తను నీట్గా ఎడిట్ చేసి, నీట్గా బ్యాక్గ్రౌండ్ ఒక ఎమోషనల్ మ్యూజిక్ యాడ్ చేసి, ఎవరైనా నిజంగా తన అన్న చనిపోతే బాధపడే ఒక అమ్మాయి ఇంత పని చేయడానికి, అంటే ఎడిటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఇదంతా చేసే టైం ఉంటుందా? అసలు ఆ టైంని వెచ్చించగలరా? పోనీ కజిన్ అనుకుందాం, నిజంగానే కజిన్ అయితే మాత్రం దీన్ని వాడుకొని మళ్ళీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? అసలు ఏం జరుగుతుందో సమాజంలో ఏంటో అర్థం కావట్లేదు. ఒక ఆమె ఏమో తన ప్రియుని పెళ్లి చేసుకోవటానికి భర్తను చంపేసి ఏదో మాస్టర్ ప్లాన్ వేసేసింది, అట్టర్ ఫ్లాప్ అయింది, అడ్డంగా బుక్ అయింది, ఇప్పుడు ఊచలు లెక్క పెడుతుంది. ఇక ఇంకొక అమ్మాయి ఏమో సొంత అన్న చనిపోతే దాన్ని కూడా క్యాష్ చేసుకొని ఫాలోవర్స్ని పెంచుకోవటానికి వీడియోస్ చేసి పెడుతుంది. ఎట్టుపోతుందో సమాజం. ఇలాంటి వాళ్ళని చూస్తే ఏంట్రా ఇది, భవిష్యత్తులో పిల్లలు ఎలా ఉంటారు ఏంటి, ఈ నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎమోషన్స్ అనేవి ఉంటాయా,
ఒకరి కోసం ఒకరు. ఇంతకుముందు పక్కింట్లో ఏదైనా జరిగితే ఈ ఇంట్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతుంటే, అంటే ఈ రీసెంట్ టైమ్స్లలో చూసాం. అది చూసే ఏంట్రా ఎంత దారుణంగా ఉంది, పక్కింట్లో మర్డర్ అయినా ఈ ఇంటోడు పట్టించుకోడు, అసలు ఏంటి ఇలా తయారైపోయారు అని అనుకుంటున్న రోజుల్లో ఇప్పుడు పక్కింటోడు కాదు, ఇంట్లో వాడు చనిపోయినా కూడా పట్టించుకోకుండా వీడియోలు చేస్తున్న రోజులు. ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.